ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. రాజకీయాల్లో కొత్తతనం రావడం మానవాయితీ. నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి చక్రం తిప్పుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ జిల్లాలో కూడా ముగ్గురు నాయకులు తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. నాయకులు ఎందుకు వారసుల ఎంట్రీకి అంతగా తహతహలాడుతున్నారు? ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు? వారి వారసులు ఎవరు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 నియోజకవర్గాల్లోని రాజకీయ నాయకులు తమ వారసులను రంగంలోకి దింపేందుకు ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తనయుడు ప్రణయ్ రెడ్డి, రాయదుర్గం ప్రాంతాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి కుమారుడు మెట్టు విశ్వనాథరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి కుమార్తె నైరుతిరెడ్డి. ప్రస్తుతం ఈ 3 నియోజకవర్గాల్లో వారసుల హవా కొనసాగుతోంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇప్పటికే 4 సార్లు పోటీ చేసిన విశ్వేశ్వరరెడ్డి ఒకసారి గెలుపొందారు. విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన కొడుకు ప్రణయ్ రెడ్డి దూకుడుగా వ్యవహరించేవారు. ప్రణయ్ రెడ్డి రాజకీయాలకు సూట్ అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్వేశ్వరరెడ్డి కూడా కొడుకును సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. యూత్ వింగ్లోనూ చాలా కీలకంగా ఉన్నారు ప్రణయ్ రెడ్డి. గుంతకల్లు నియోజకవర్గ వైసీపీలో మహిళా నేత నైరుతిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి సమన్వయకర్తగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆయన జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబం మొదటి నుంచి వైసీపీకి విధేయులు. వై వెంకటరామరెడ్డికి ఇటీవలే హైదరాబాద్లో సర్జరీ జరిగింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను ఆయన కుమార్తె నైరుతిరెడ్డి చూస్తున్నారు. వైసీపీ ఏ కార్యక్రమం చేసినా ఆమె ముందుంటున్నారు. వైసీపీ హయాంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. గుంతకల్లులో వైసీపీ నాయకులంతా ఆమె నాయకత్వానికి మద్దతిస్తున్నారు. రాయదుర్గం ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి గత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. బెంగళూరుకు వెళ్లిపోయారు. అప్పుడప్పుడు రాయదుర్గం వచ్చి తన ఇంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డి తెరపైకొచ్చారు. రాయదుర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేడర్కు స్పష్టమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ తానే ఉంటాను అన్న సంకేతాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం మెట్టు గోవిందరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే ఆయన కుమారుడు లీడ్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో బాధ్యతలన్నీ విశ్వనాథరెడ్డి చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇలా 3 నియోజకవర్గాల్లో వారసుల ఎంట్రీ ఖాయమని స్పష్టంగా అర్థమవుతోంది.